హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మై సెల్ఫ్ కీర్తి ప్రియ. మసాలా పొటాటో ఫ్రై చేసేద్దామండి. డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ ఫ్లేవర్స్తో చూపించేస్తాను. ప్రాసెస్ చూద్దామండి. నేనైతే 1/2 kg పొటాటోస్ని తీసుకున్నానండి. వీటిని తీసుకొని పీల్ చేసుకోవాలండి. ఇలాగా పీలర్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన లేయర్ మొత్తం తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత వీటిని చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి, వాష్ చేసుకోండి. అలాగే వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. అన్నీ సమానంగా ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. ఈ పొటాటో క్యూబ్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా పౌడర్ కోసం 1 టేబుల్ స్పూన్ వేరుశనగలు, 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా చింతపండు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకోండి. ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 5 మిరియాలు, ఒక యాలుక తీసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని వీటన్నిటిని ఒకేసారి వేసుకొని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు నిదానంగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇవి కూల్ అవ్వాలండి మిక్సీ వేసుకోవడానికి. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా చిటపట అన్నప్పుడు 3 ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వీటిని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రైలోకి. ఈ విధంగా ఫ్రై అయినప్పుడు మీరు కట్ చేసుకున్న పొటాటో క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటుతుంది, మాడిపోతాయండి త్వరగా. వీటిని చక్కగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాలు అయినా సరే మీడియం ఫ్లేమ్లో చక్కగా ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలండి పొటాటో క్యూబ్స్. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం వీటిని మిక్సీ వేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలండి మసాలా పౌడర్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇది పక్కన పెట్టేసుకోండి. పొటాటోస్ చూడండి చక్కగా ఫ్రై అయ్యే కొద్దిగా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఈ పసుపు మొత్తం కూడా బంగాళదుంప ముక్కలకి పట్టేలాగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి కలుపుకున్న తర్వాత కూడా. మనం మూత పెట్టట్లేదు కాబట్టి చక్కగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. కారం కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మీరు ఇంకా కావాలనుకుంటే స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఈ కారం ఉప్పు కూడా ఈ క్యూబ్స్కి పట్టేలాగా గరిటెతో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. మనం మూత పెట్టుకొని ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇవి ఊరికే మెత్తబడిపోతాయి, పిండి పిండిగా అయిపోతాయండి మూత పెట్టుకుంటే. ఇలా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయండి. ఈ విధంగా మూత పెట్టకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. ఒక 2-3 నిమిషాలైనా ఇలా ఫ్రై అయిన తరువాత మీరు ముందుగా చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఈ ఫ్లేవర్స్ మొత్తం కూడా వీటికి పట్టేలాగా 1 మినిట్ అయినా చక్కగా ఫ్రై చేసుకోండి. మీరు కావాలనుకుంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను యాడ్ చేసుకోవడం లేదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్ డిష్గా కూడా పెట్టచ్చు. ఈ స్టైల్లో ఒకసారి పొటాటో ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.